ఇవాళ ఏపీ సీఎం జగనన్న సురక్ష క్యాంపెయిన్పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. ఉదయం 11 గంటలకు కలెక్టర్లతో సమీక్ష చేయనున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. రోజుకు 3-4 సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ ఆశీర్వాద సభల పేరుతో ఎన్నికలను ముమ్మరం చేస్తున్నారు. సోమవారం 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. గద్వాల, మక్తల్, నారాయణపేటలో ముఖ్యమంత్రి సభలుండనున్నాయి. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలు కొడంగల్ పట్టణంలో నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించనున్నారు. ఇవాళ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్నారు బండి సంజయ్. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. కరీంనగర్లో బీజేపీ శక్తివంతంగా ఉందన్నారు బండి సంజయ్. నామినేషన్ కార్యక్రమానికి ప్రకాష్ జవదేకర్ హాజరు కానున్నారు. బీసీ సీఎం నినాదాన్ని ఎన్నికల బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహణకు సన్నద్దమైంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీసీ ప్రజల కలల సాకారం కాబోతున్నాయన్న నినాదంతో సభకు వేలాది మందిని తరలించేందుకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటిపై మరోసారి విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. ఓడిపోయిన తుమ్మలను పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయనే తనకు మంత్రి పదవి ఇప్పించినట్టు చెప్పుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనంటూ అర్భకుడు మాట్లాడుతున్నాడంటూ పొంగులేటిపై ఫైర్ అయ్యారు కేసీఆర్. అంటే ఆయన ఖమ్మం జిల్లానే కొనేశాడా అంటూ ప్రశ్నించారు. మంత్రి పువ్వాడపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తుమ్మల నాగేశ్వరరావు. తాను ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధి చేస్తే పనులను కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర పువ్వాడ అజయ్ కుమార్ది అన్నారు. తుమ్మలను తరిమేయడం ఎవరి తరం కాదన్నారాయన. 14 అడుగుల గోతిలో పాతిపెడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైందన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. 2 రాష్ట్రాల్లో జనసేనతో కలిసి పనిచేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి వెళ్తామని చెప్పారు. జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పార్టీ, అందుకే ఎన్నికల్లో కలిసి ముందుకు పోయేందుకు సిద్ధమైందని లక్ష్మణ్ వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రానికి అభ్యంతరం లేనప్పుడు కేంద్రం ఎందుకు కాలయాపన చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రజల సంపదను ప్రజలకు పంచేందుకే 6 గ్యారంటీ పథకాలను తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గ్యారంటీ హామీలన్నీ అమలు చేస్తామన్నారు. దొరల దగ్గర వంగి దండాలు పెట్టే తాబేదారులు కావాలా, ప్రజలను పాలించే నాయకులు కావాలా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమన్నారు కేటీఆర్. ప్రజల ఆశీర్వాదంతో 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక రైతు రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా వచ్చేది కష్టమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అబద్దాలు, వంచనలు, నాటకాలే కేసీఆర్ కు తెలిసిన విద్య అంటూ ఆరోపించారు. అబద్దాలే బీఆర్ఎస్ ఆయుధాలు, వంచనలే సిద్ధాంతాలు, నాటకాలే మీకు తెలిసిన విద్యలు అంటూ కవిత రూపంలో సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు, వారికి పాలించే హక్కు లేదంటూ ట్వీట్ చేశారు. ముక్కు నేలకు రాసినా పొర్లి దండాలు పెట్టినా కేసీఆర్ పాచికలు పారవని, శంకరగిరి మాన్యాలు తప్పవని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ప్రకాష్ జవదేకర్ తో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. జనసేనకు కేటాయించే స్థానాలు మినహా మిగతా స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. రేపో మాపో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రానుంది. దాంతో ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రధాని మోదీ బీసీ గర్జన సభ ఏర్పాట్లపైన ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పేందుకు తాను ముఖ్యమంత్రి కేసీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదో చెప్పే దమ్ము ధైర్యం కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. దీనిపై తాను ప్రెస్ క్లబ్లో అయినా సరే, అమరవీరుల స్తూపం వద్ద అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. చంద్రబాబుపై మరోసారి మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు పేదలంటే చిరాకన్నారు. అందుకే పేద పిల్లలు చదివే స్కూళ్లను బాగు చేయించే బుద్ధి పుట్టలేదన్నారు. మత్స్యకారుల సమస్యలపై ప్రశ్నిస్తే టెంట్ తీయకుంటే ఫినిష్ చేస్తామని హెచ్చరించారన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. 14 మందితో తెలంగాణ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది సిపిఎం. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం బరిలోకి దిగుతున్నారు. మధిర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి భూక్యా వీరభద్రం పోటీలో ఉండనున్నారు. ఇక ఖమ్మం బరిలో ఎర్ర శ్రీకాంత్ ఉండగా, సత్తుపల్లి నుంచి మాచర్ల భారతి పోటీ చేయనున్నారు. అశ్వారావుపేట బరిలో పిట్టల అర్జున్, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది సిపిఎం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీకి మరో ఏటీఎం అవుతుందని ఆరోపించారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తీరుపై మోదీ దండెత్తారు. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో లేకపోవడంతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడి నుంచి డబ్బులు లూటీ చేస్తుందని ఆరోపణలు గుప్పించారు మోదీ. అవినీతి పరులందరూ బీజేపీలో చేరి రక్షణ పొందుతున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ భయంతో అవినీతి పరులు బీజేపీ పక్షాన చేరుతున్నారని విమర్శించారు. ఆ పార్టీలో చేరని వారే ఈడీ కేసులతో జైలుకెళ్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు ఇవ్వడంతో తాను ఈ కేసులో అరెస్టు కావచ్చని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. అవినీతిపై మోదీ చేస్తున్న పోరాటం ఓ నాటకమని విమర్శించారు. మిజోరాంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. దానికి 48 గంటల ముందే మైకులు బంద్ అయ్యాయి. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా 8.57 లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్, జోరం పీపుల్స్ మూవ్మెంట్, కాంగ్రెస్లు పూర్తి స్థాయిలో అభ్యర్థులను రంగంలోకి దించాయి. బీజేపీ 23 మందిని, ఆమ్ ఆద్మీ పార్టీ 4గురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారీ వరాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది. ఉచిత విద్యుత్, వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి మేనిఫెస్టోలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా రుణమాఫీ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించనున్నట్లు భగల్ మేనిఫెస్టోలో తెలిపారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఛత్తీస్గఢ్లో పర్యటించారు ప్రధాని మోదీ. రేపు ఆ రాష్ట్రంలో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఛత్తీస్గఢ్లో జైన్ ఆలయాన్ని సందర్శించారు. టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయంలోని పలువురు సన్యాసులను కలిశారు. విద్యాసాగర్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేదార్నాథ్ వెళ్లారు. ప్రధాన ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు కేదార్నాథ్లోనే ఉండనున్నారు కాంగ్రెస్ అధినేత. ఇది రాజకీయ పర్యటన కాదని, రాహుల్ వ్యక్తిగత పర్యటన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రకటించింది. ఢిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలను మినహా ట్రక్కులు, 4-వీలర్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్, BS4 వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని సూచించింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జ్లు, పవర్ ట్రాన్స్మిషన్ పైప్ లైన్లు వంటి పబ్లిక్ ప్రాజెక్టులతో పాటు అన్ని రకాల నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.